కానీ కారు విషయంలో మాత్రం కష్టం. తాంబూలం నాడే మెర్సిడెస్ ఇస్తామన్నారు తాండవ కృష్ణ గారు. ఆ తాండవ కృష్ణ గారికి మీ అబ్బాయి అభిరుచి తెలీదు పాపం. మీరు కొన్న కారే ఆయన ఖర్చు వచ్చిందట. అంతగా పట్టుపడితే లాంఛనంగా ఓ సైకిల్ కొనిస్తాం. సరేనా మావగారు? కొత్త సైకిలా మోటార్ సైకిలా అమ్మా? కొత్త సైకిలేనండి. కొత్తదేనట బాబు. ఈ సంబంధం మనం కుదరదు కానీ వెళ్దాం పద. మళ్ళీ ఏమిటి బాబు గారు? చిన్న వెధవా గుండెలో కిలికేస్తున్నాడయ్యా. సరే, ఆ అమెరికా చదువుకన్నా ఖాయం చేయమని చెప్పు. మీ అబ్బాయి గారికి మాతృభూమి మీద ఎంత భక్తో మీకు తెలియదు మావయ్య గారు. ఈ దేశాన్ని, ఈ మట్టిని వదిలిపెట్టి వెళ్ళనని నా మీద ఒట్టేసి చెప్పారు. అంతగా కావాలనుకుంటే పై చదువులకి పాండిచేరి పంపిద్దాం. ఏం గురునాథ గారు? అలాగేనమ్మా. అర్థమైందమ్మా, అర్థమైంది. నేను అర్థమైన కండిషన్స్ కి ఒప్పుకునే స్థితికి మా వాడిని కట్టేసుకున్నాం. అసలు ఇది నీ తప్పు కాదులే అమ్మా. నన్ను ఈ స్థితికి దిగదార్చిన మా గాడిని అనాలి, మా గాడిని అనాలి. ఆవేశపడకండి మావయ్య గారు. పన్ను మీకు ఈ సంబంధం నచ్చకపోతే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. లక్షణంగా 5 లక్షలు, లాంఛనంగా పెద్ద కారు, లాభసాటిగా అమెరికా ప్రయాణం, ఇవన్నీ కలిసి వచ్చే అమ్మాయిని చేసుకోండి. మాకు అదృష్టం లేదనుకుంటాను. అమ్మా అమ్మా, అంత మాట అనుకు తల్లి. అబ్బాయి సముద్రం, శవాలు, జైళ్ళు కనిపిస్తాయి. నిజంగానే కనపడతాయి. అబ్బాయి గారు అనంత పని చేస్తాను. నా మాట విని అమ్మాయిని దీవించేయండి. దీవిస్తాను. దండం పెట్టమని. మరి మీరు లేండి. లేచాను. మీ మామగారికి దండం పెట్టి తల్లి. నమస్కారం మావయ్య గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. మరి మనం పెడదామా? వెళ్దాం. మరి మీ బావగారు కూడా చెప్పండి. చెప్పినట్టలే. నాన్న. అమ్మా లక్ష్మి, ఏంటమ్మా ఇదంతా? మీరు ఆశీర్వదించండి.